ఏది నిజం ఏది భ్రమ మనం చూస్తున్న ఈ ప్రపంచం మనం జీవిస్తున్న ఈ జీవితం నిజంగా ఉన్నాయా లేక ఒక పెద్ద కల మాత్రమేనా ఈ ప్రశ్నల వెనుక దాగి ఉన్న ఒక ప్రాచీన రహస్యాన్ని ఛేదించడానికి సిద్ధంగా ఉండండి ఎందుకంటే ఈ ప్రయాణం మన ఉనికి యొక్క పునాదులనే కదిలించబోతోంది. ఒక్క క్షణమాగండి. మీ కళ్ళు, మీ ఆలోచనలు అన్నిటినీ ఒక్కసారి గమనించండి. మీరు తాకే వస్తువులు, పీల్చే గాలి, మీ జ్ఞాపకాలు ఇవన్నీ నిజమే అని గ్యారంటీ ఏంటి? ఆలోచించండి. ఈ ఒక్క ప్రశ్న మనల్ని ఒక ఊహకందని ప్రయాణానికి తీసుకెళ్లబోతోంది. వేల ఏళ్లనాటి మన ప్రాచీన గ్రంథాలు ఒక షాకింగ్ నిజాన్ని చెబుతున్నాయి. అవేంటంటే, మనం మేల్కొని జీవిస్తున్న ఈ జీవితం రాత్రిపూట మనం కనే కలలాంటిదేనట. అంటే రెండింటికీ పెద్ద తేడా ఏమీ లేదనమాట. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా? ఇది ఆరంభం మాత్రమే. సరే, ఇప్పుడు ఈ మహోన్నత భ్రమ వెనక ఉన్న రహస్యమేంటో లోతుగా చూద్దాం. మన కలల ప్రపంచానికి, మనం వాస్తవం అనుకుంటున్న ఈ ప్రపంచానికి మధ్య సరిహద్దు ఎంత పలుచగా ఉందో మీకు అర్థం కాబోతోంది. ఒక్కసారి ఆలోచించండి. రాత్రి కలలో మీరొక బంగారు పర్వతాన్ని చూశారు. అద్భుతంగా ఉంది. కాని మెలకువ రాగానే ఏమవుతుంది? అదంతా అబద్ధం, ఒక భ్రమ అని తెలిసిపోతుంది. అద్వైత వేదాంతం కూడా సరిగ్గా ఇదే చెప్తోంది. మనమిప్పుడు చూస్తున్న ఈ ప్రపంచం కూడా అలాంటిదేనట. ఒకానొక చైతన్య స్థితిలో మాత్రమే ఇది నిజంగా అనిపిస్తుంది. కాని అస్సలైన జ్ఞానం కలిగినప్పుడు ఇదంతా కూడా ఒక భ్రమ అని అర్థమవుతుందట. ఓకే, బయట ప్రపంచం ఒక భ్రమ అనుకుందాం. మరి లోపలున్న నేనెవరు? ఈ ప్రపంచాన్ని చూస్తున్నది, అనుభవిస్తున్నది ఎవరు? మన అన్వేషణ ఇప్పుడు బయటినుంచి లోపలికి మడుతోంది. మనం మనల్ని ఎలా తప్పుగా అర్థం చేసుకుంటున్నామో తెలుసుకుందాం. మన ఈ లోపలి ప్రయాణంలో మన కథానాయకుడెవరంటే జీవుడు. వేదాంతంలో ఈ నేను అనే భావననే జీవుడు అంటారు. అంటే సుఖదుఖాలను అనుభవిస్తున్న వ్యక్తిగత ఆత్మ. కాని అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ జీవుడే అసలైనవాడా లేక తెరవెనుక ఇంకెవరైనా ఉన్నారా? ఈ అద్దాన్ని చూడండి. మనం నేను అనే అనుకుంటున్న ఈ జీవుడు అచ్చం అద్దంలో కనిపించే ప్రతిబింబంలాంటివాడు. చెప్పండి, ప్రతిబింబం నిజమా? కాదు కదా. దాని వెనక ఉన్న అసలు రూపం నిజం. కాని మనం ఆ ప్రతిబింబాన్నే నేను అని భ్రమపడుతున్నాం. మనం చేస్తున్న అతిపెద్ద పొరపాటు ఇదే. ఇప్పటిదాకా మనం ఎవరం కాదో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం నిజంగా ఎవరో తెలుసుకునే సమయమొచ్చింది. ఈ భ్రమ అనే అద్దం నుంచి బయటపడి మన అసలు స్వరూపాన్ని చేరుకోవడానికి ఒక స్పష్టమైన మార్గముంది. ఆ అంతర్గత ప్రయాణానికి ఇప్పుడు సిద్ధం కండి. ఇదిగో, ఒక మహనీయుడు చెప్పిన ఒక 5 అంచెల ప్రయాణమిది. మొదటి అడుగు సద్గుణాలని అలవర్చుకోవడం. తర్వాత మెల్లమెల్లగా ఈ భౌతిక ప్రపంచం మీద మనసు తగ్గించుకోవడం. మన శక్తిని బయట విషయాల నుండి వెనక్కి తీసుకుని దాన్ని లోపలికి, మన ఆత్మవైపు మళ్లించడం. చివరిగా పూర్తిగా ఆధ్యాత్మిక జీవితానికి అంకితం కావడం. ఇది బయటి భ్రమ నుండి లోపలి సత్యానికి చేసే ప్రయాణం. అయితే ఈ సత్యాన్వేషణ అంత సులభం కాదు. ఎందుకంటే మన కళ్లకు ఒక తెర కట్టి మనల్ని ఈ భ్రమ ప్రపంచంలోనే బంధించి ఉంచే ఒక మహాశక్తి ఉంది. మన ప్రయాణంలో అతిపెద్ద అడ్డంకి, మన కథలో అసలైన విలన్. అదే ఆ మహాశక్తి పేరే మాయా. ఈ మాయ ఏం చేస్తోందంటే, ఒకటిగా ఉన్న ఈ విశ్వాన్ని కోట్ల ముక్కలుగా చేసి చూపిస్తుంది. మనల్ని ఈ శరీరం, ఈ మనసు అనే ఒక చిన్న పరిధిలో బంధిస్తుంది. ఈ మాయ అనే మాయాజాలాన్ని ఛేదించినప్పుడే తెరవెనుక ఉన్న అసలైన నిజం మనకు కనిపిస్తుంది. చూడండి, ఈ రెండిటి మధ్య తేడా ఎంత స్పష్టంగా ఉందో. మాయ ప్రభావంలో ఉన్నప్పుడు అంతా విభజన, మార్పు, ద్వంద్వత్వం. కాని అసలు వాస్తవికతలో అంతా ఏకత్వం, శాశ్వతం, అద్వైతం. ఒకటి భ్రమ, మరొకటి బ్రహ్మం. సరే, మన ప్రయాణం చివరి దశకు వచ్చేసింది. అన్ని ప్రశ్నలకు సమాధానం, అన్ని రహస్యాలకు ముగింపు. ఈ విశ్వం యొక్క అంతిమ సత్యం ఇప్పుడు మన ముందు ఆవిష్కృతం కాబోతోంది. ఊపిరి బిగపట్టుకోండి. వేల సంవత్సరాలుగా మన మహర్షులు ధ్యానించిన ఆ మహత్తర వాక్యమిది. కేవలం 3 పదాలు. కాని వాటిలో ఈ మొత్తం సృష్టి రహస్యమిమిడుంది. ఇది ఒక వాక్యం కాదు, ఇది మన చైతన్యంలో జరిగే ఒక మహావిస్ఫోటనం. ఇప్పుడు ఆ మహావిస్ఫోటనం ఏంటో చూడండి. తత్వం అసి. దాని అర్థం నువ్వే అది. అవును, సరిగ్గానే విన్నారు. నువ్వు వేరు, ఈ విశ్వం వేరు కాదు.
నీ లోపల ఉన్న ఆత్మ, ఈ బ్రహ్మాండాన్ని నడిపిస్తున్న పరమాత్మ రెండూ వేర్వేరు కాదు, ఒక్కటే. ఇదే అద్వైతం యొక్క శిఖరాగ్ర సత్యం. ఇదే విషయాన్ని మన గ్రంథాలు ఇంకా స్పష్టంగా చెప్తున్నాయి. మనిషి యొక్క ఆధ్యాత్మిక ఆత్మ విశ్వ ఆత్మ నుండి వేరైనది కాదు అని. మనం సముద్రంలోని అలంలాంటి వాళ్ళం. అలకి సముద్రానికి తేడా ఉందా? లేదు కదా. అల సముద్రంలో భాగమే. అలాగే మనం కూడా ఆ విశ్వ చైతన్యంలో భాగమే. అద్భుతం! ఇంత గొప్ప సత్యాన్ని తెలుసుకున్నాం. మరి ఇప్పుడేం చేయాలి? మన జీవితం ఎలా మారాలి? ఇది ప్రపంచాన్ని వదిలి పారిపోవడం గురించి కాదు. ఈ ప్రపంచంలోనే ఉంటూ దీన్ని చూసే మన దృష్టిని మార్చుకోవడం గురించి. ఇప్పుడు జీవన రహస్యాన్ని ఆచరణలో ఎలా పెట్టాలో చూద్దాం. ఈ సత్యంతో జీవించడమంటే ఏంటి? అంటే ఈ సృష్టిలో అంతా ఒక్కటే అని గుర్తించడం. ప్రతి పురుగులో, ప్రతి పువ్వులో, ప్రతి మనిషిలో ఉన్నది ఆ ఒకే ప్రాణం అని అర్థం చేసుకోవడం. మనలో, ఎదుటివారిలో కూడా ఆ దైవత్వాన్ని చూడటం. అలా చూసినప్పుడు మన ప్రతి మాట, ప్రతి చర్య ప్రేమగా, కరుణగా మారిపోతుంది. సో ఈ మహారహస్యం ఇప్పుడు మీకు తెలిసిపోయింది. మీరు కేవలం ఈ శరీరం కాదు, ఈ మనసు కాదు, మీరు ఆ అనంతమైన విశ్వ చైతన్యమే. ఇప్పుడు చెప్పండి, నిజంగా మీరెవరు? ఈ ప్రశ్నకు సమాధానం బయటెక్కడా లేదు, అది మీ లోపలే ఉంది.